అయిపోతే అప్పుడు మిగతా విషయాలకు వెళ్తారు. అర్థమైంది కదా? అంటే ఇద్దరు వేరు వేరు మైండ్ సెట్ ఉంటాయి. కాబట్టి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఎవరికి తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి మనము తక్కువ మార్కులు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మనందరికీ మార్కులు కానీ ఏదైనా సరే రెండు కావాలమ్మా. టైం ఒకటి కావాలి, ఎనర్జీ ఉండాలి, శక్తి ఉండాలి కదా పని చేయటానికి. ఈ రెండు పనికొచ్చే విషయాల మీద పెడుతున్నామా, పనికిరాని విషయాల మీద పెడుతున్నామా అనేది చాలా. తక్కువ మార్కులు వస్తున్నాయంటే అర్థము వాళ్ళ టైం కానీ వాళ్ళ ఎనర్జీ కానీ పనికిరాని విషయాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకని వాళ్ళకు తక్కువ మార్కులు వస్తాయి. మరి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? మార్చుకోవాలా లేదా? ఎంతమంది మారాలనుకుంటున్నారు? చేతులు. పెద్ద పిల్లల కంటే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. నిజంగా మారుతారా? చేతులు దించండి. ఇప్పుడు మీరు గుర్తించారు కదా రెండింటికి తేడా. మీరు ఎవరైనా నేను ఇది మారుతాననే వాళ్ళు లేచి చెప్పండి, నేను ఈ రోజు నుంచి ఈ అలవాటు మార్చుకుంటాను. ఎవరు చెప్తారు? నాకు ఇప్పటిదాకా ఈ అలవాటు ఉంది, టైం వేస్ట్ చేస్తున్నాను, ఈ రోజు నుండి ఈ అలవాటు మార్చుకొని నేను ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను. ఎవరు చెప్తారు? చెప్తే మీకు అర్థమైనట్టు, లేకపోతే అర్థం కాదు. Turn this side. చెప్పచ్చు. చూడండి సార్ నేను చేయలేదు సార్. ఇంకా ఎవరైనా? Nobody will come 50 years. All 50 years students are good only. That's why you don't want to change yourself for anything. Sir, 1 second, sir. If you are going, everyone you are watching mobile daily too much time. Make that a habit. Just now take that decision and in front of all your classmates say that today onwards I won't watch TV. I mean mobile. And I will call your. I know everyone's face. I will call your parents and I will ask. We'll get the information also. If you said correct or not. Now then stand up and say in front of your friends. Venkat. Very good. Story you want to say? 1 second. Very good. Same statement. Stop. Okay. Just a minute. Enough now. We discuss in the class. Hello.
ఓకే పిల్లలు, మీరు పుస్తకం తెలుస్తారు కదా మరి చదవడానికి. పుస్తకం తెలిసినప్పుడు మనకు కొంచెం ఆలోచన వస్తుంది. దేనికైనా ఎవరైనా నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటమ్మా? ఏమంటే నీకు అది గుర్తు కాగానే తినాలనిపిస్తుంది. బా బిర్యానీ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఇక్కడ కూడా చాలాసార్లు వచ్చారు, ఉమా అని. ఆయన డాక్టర్లు, ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. అయినప్పటికీ ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా పెసరట్టు అని వినపడింది అనుకోండి, అది తిన్నదాకా ఆయనకి ఇంకేం తోస్తుంది అనమాట. ఇవాళ పెసరట్టు తినాలి, బిర్యానీ అని వినపడితే పలానా చోట బిర్యానీ బాగుంటుందంటే అది తిన్నదాకా ఆయనకి అదే ఆలోచన. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆ బిర్యానీ ఇష్టమైన వాళ్ళకి ఆ స్మెల్ చూడగానే ఎలా ఉంటుంది? కదా తినాలని. అట్లాగే దాన్ని యాంకరింగ్ అంటారు. దాన్ని యాంకరింగ్, యాంకర్స్ అని ఉంటాయి. మనందరికీ కొన్ని యాంకర్స్ అని ఉంటాయి. కొందరికి స్మెల్ చూడగానే యాంకర్స్ ఉంటాయి. స్మెల్ ఇష్టమైన కొన్ని స్మెల్ ఉంటుంది కదా. మా అమ్మాయి తిన్నప్పుడు ఇంట్లో లోపలికి రాగానే ఇంట్లో ఏమన్నా స్నాక్స్ స్మెల్ చూసి చెప్పాను. కొంతమంది బాగా మన జంతువుల్లో బాగా స్మెల్ చూసేవేంటి తెలుసు కదా. అందుకనే దొంగలు పట్టుకోవడానికి డాగ్స్ వాడతారు కదా. పిల్లల్లో కూడా బాగా స్మెల్ చూసే ఇది ఉంటుంది. ఎంతమందిలో ఉంది మీరు బాగా స్మెల్ దూరంగా ఉండి పట్టేది ఉందా? ఓకే, మనకు దించండి, చేతులు దించండి. మనకు ఏదైనా నేర్చుకోవడానికి మొదటి కంటితో నేర్చుకుంటాం, చూడటం. రెండవది చెవులు వినటం, వాసన చూడటం, టేస్ట్, టచ్ ద్వారా కూడా నేర్చుకుంటాం. అయితే మనకు వాసన చూడటానికి, రుచి చూడటానికి చదువులో పెద్ద పాత్ర లేదు కదా. వాసన ద్వారా నేర్చుకుంటామా చదువులో? లేకపోతే అందులో కూడా సిలబస్ ఉంటుంది కదా. అట్లాగే టేస్ట్ ద్వారా కూడా ఏం లేదు. కానీ 3 రకాలుగా నేర్చుకుంటాం. వినటం, క్లాస్ వింటాం కదా, చదవటం, చూడటం, రాయటము, ఫీల్ అవ్వటము, ఈ 3 ద్వారా నేర్చుకుంటాం. కానీ అయితే ఏమైందంటే మనం వింటాం కానీ శ్రద్ధగా వినం. వింటాం కానీ చూస్తాం, చూడాల్సినంత చూడం, పరిశీలనగా చూడం, అబ్జర్వ్ చేస్తూ చూడం, ఊరికే మెకానికల్గా అలా చూస్తాం. ఫీల్ అవ్వాల్సినంత ఫీల్ అవుతాం. అందుకనే మీరు క్లాసు విన్నా కానీ మర్చిపోతున్నారు, మరలా చదవాల్సి వస్తుందంటే కారణం ఏంటంటే మనము పుస్తకం ఓపెన్ చేసే ముందే, అంటే క్లాసులో టీచర్ చెప్పే ముందే మన బ్రెయిన్ని ఓపెన్ చేసుకోవాలి, మన చెవులని ఓపెన్ చేసుకోవాలి. సార్ చెవులు ఓపెన్గానే ఉన్నాయి కదండి, కళ్ళంటే మూసుకుంటాం, తెరవాలి. మీరు అడగచ్చు, చెవులు ఓపెన్గా ఉంటాయి కదా, మరలా చెవులను ఓపెన్ చేసుకోవడం ఏంటి అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? మరి ఎవరు చెప్తారు దానికి సమాధానం? కూడా మీరే చెప్పండి. మనకు ప్రశ్న ఉంటే సమాధానం కూడా మనలోనే ఉంటుంది, ఆలోచిస్తే. చెప్పు, చెవులు ఓపెన్గానే ఉన్నాయి కదా, మరి చెవులు ఓపెన్ చేసుకొని వినమన్నాను. చెవులు ఉన్నంత మాత్రాన్ని వినవు. మనము విను అని చెవులకు బ్రెయిన్ నుంచి కమాండ్స్ రావాలి. విను, టీచర్ చెప్పేది విను, నీకే బుద్ధి లేదా అని అనాలి. ఎవరు? బయట వాళ్ళు కాదు, మన మనసు అనాలి, మన ఆలోచనలు అనాలి.
అర్థమైందా? ఏమనాలి? విను. పక్కవాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, నువ్వు వాడి మాటలు వినకపోతే వాడు మాట్లాడటం ఆపేస్తాడు. చెప్పురా అని నువ్వు కూడా అంటుంటే వాడు ఇంకా తెచ్చిపోయి చెప్తా ఉంటాడు. జరుగుతుంటే లేదా? వాడు మాట్లాడేటప్పుడు నువ్వు వినటం మానేస్తే 1-2 సార్లు చూస్తాడు, వీడు వినడని ఇంకొకటి పక్కన పోయి కూర్చుంటాడు. అవునా కదా? వినేవాడు పోయి చెప్పుకుంటాడు. కాబట్టి చెవులు ఓపెన్ చేసి వినాలి అంటే వినాలి అనుకొని వినాలి. కళ్ళు తెరిచి వినాలంటే చూడాలి అనుకొని చదవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే అట్లాగే మనసును కూడా ఓపెన్ చేసుకోవాలి. అంటే ఇది అర్థమవుతుందా లేదా? ఇలా చేస్తే ఒక్కసారిగా మీరు క్లాసు చక్కగా వినటం. ఈరోజు ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంతకుముందు లెసన్ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి చాలా తేడా వస్తుంది. అర్థమైంది నేను చెప్తుంది? అంటే మనము నేను పుస్తకంలో కూడా అద్భుతమైన పేజీ ఇది చూడండి. ఏముంది ఇక్కడ? బుక్ ఓపెన్ చేసే ముందు మీ బ్రెయిన్ ఓపెన్ చేయండి. బుక్ ఓపెన్ చేసే ముందు ఓపెన్ చేయాలి. సర్జన్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసి ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేయటం అంటే ముందు నేను వినాలి అనుకోవాలి. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారండి, చూడాలనుకుంటారా లేదా? ఎంజాయ్ చేద్దాం అనుకుంటారా లేదా? కొంతమంది, నేను ఒకసారి మా తమ్ముడు కొడుకుతో సినిమాకి వెళ్ళాను చాలా కాలం క్రితం. మగధీర అనే సినిమా ఎంతమంది చూశారు? చూస్తే వాడు రామ్ చరణ్ అభిమాని మావాడు. అయితే కుర్చీలో కూర్చొని రామ్ చరణ్ గుర్రం మీద పోతుంటే వీడు కూడా ఊపుతున్నాడు. ఆ చైర్స్ అన్ని కదులుతూ ఉన్నాయి. అంటే ఏమైంది? లీనమైపోయాడు సినిమాలో. లీనమయ్యాడు. కొంతమంది చూడండి అరుస్తారు, వీలలేస్తారు. అవునా కదా? అంటే అంత ఇన్వాల్వ్ అయ్యారు. మీరు ఎప్పుడైనా క్లాసులో అంత ఇన్వాల్వ్ అయ్యారు ఒకసారి ఆలోచించి. కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మనము ఇప్పుడు హరికథలు, బుర్రకథలు, డ్రామాలు జరుగుతూ ఉంటాయి. ఇన్వాల్వ్ అవుతాం కదా కొందన్నా. అట్లాగే లెసన్ జరిగేటప్పుడు కూడా మనం ఏమి వింటున్నామో, ఏం అర్థం చేసుకుంటున్నామో బాగా ఇన్వాల్వ్ అయితే టీచర్కి కూడా బాగా చెప్పాలనిపిస్తుంది. మనం దిక్కులు చూస్తూ ముఖం ఎలాగో పెట్టుకున్నాం అనుకోండి, టీచర్కి కూడా ఏమనిపిస్తుంది? చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉంటుంది కదా? దానికి తోడు బాగా విసిగిస్తుంటారు కొంతమంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఆల్ పాస్ డేట్. కదలకుండా కూర్చోవాలి, అస్సలు కదలకూడదు. మైన బొమ్మలు చేస్తారు, చూసారు ఎప్పుడైనా? హీరోలని, కొంతమంది సెలబ్రిటీస్ని. ఇప్పుడు మోడీ గారిని కూడా మైన బొమ్మ తయారు చేశారు. మోడీ గారు మైన బొమ్మ పక్కన పెడితే ఎవరు బొమ్మ ఎవరు మనిషో తెలియదు. అంత క్లియర్గా, అంత బాగుంటుంది. అలా ఉండాలి క్లాస్ రూమ్లో పిల్లలు. అంటే వీళ్ళు బొమ్మలా మనుషులా? వీళ్ళకి కారణం ఉందా? వీళ్ళు మాట్లాడతారా అనిపించే అంత ఉండాలి. అంత ఉండాలి. వాళ్ళు ఎవరు ఉంటారంటే క్లాస్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు విజువల్ లెర్నర్స్ అంటారు. విజువల్ లెర్నర్స్ చూసి వాళ్ళు అలా ఉంటారు, కదలకుండా ఉంటారు, ఎక్కువసేపు కదలకుండా ఉంటారు. వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, వాళ్ళే టాపర్స్. మన స్కూల్ ముందు ఫ్లెక్స్లు వేశారు కదా, లాస్ట్ ఇయర్ 10th క్లాస్ వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళందరూ పేర్లు నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ విజువల్ లెర్నర్స్ అని నాకు తెలుసు. వాళ్ళందరూ ఎవరు? విజువల్ లెర్నర్స్. ఎందుకని విజువల్ లెర్నర్స్ అంటే అని తెలిసిందంటే, మన బ్రెయిన్ ఉంది కదా, ఈ బ్రెయిన్కు ఒకే ఒక భాష ఉంది. మనకు ఇంగ్లీష్ చెప్తారు, హిందీ చెప్తారు, తెలుగు, 3 భాషలు నడుస్తాయి కదా ఇక్కడ. కానీ దీనికి తెలిసిన భాష ఒకటే. అదేమిటంటే పిక్చర్స్. ఏంటి? పిక్చర్స్, బొమ్మలు. దీనికి తెలిసింది ఏదైనా సరే బొమ్మల్లోకి మార్చుకొని గుర్తుపెట్టుకుంటుంది. దేంట్లోకి మార్చుకుంటుంది? బొమ్మల్లోకి మార్చుకుంటుంది. ఈ బొమ్మల్ని
మనము చైనా వాడు చైనా భాషలో రాస్తాడు, జపాన్ వాడు జపాన్ భాషలో రాస్తాడు, మనకి ఇక్కడేమో తెలుగులో రాస్తాము, ఇంకొకటి నార్త్కి వెళ్తే హిందీలో రాస్తాడు. ఎవరి భాషలో వాళ్ళు రాస్తారు, వాళ్ళ మాతృభాషలో. కానీ అందరి బ్రెయిన్ మొదట ఓపెన్ అయ్యి నేర్చుకునే దేంట్లో పిక్చర్స్లో. అయితే కొంతమంది పిక్చర్స్లోకి సహజంగా అంటే న్యాచురల్గా నేర్చుకుంటారు, అంటే వాళ్ళు కష్టపడకుండా. అటువంటి వాళ్ళకి చదువు ఈజీగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమిటా లక్షణాలు అంటే, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంది కదా మీరు వచ్చినప్పుడు, మొదట విజువల్ లెర్నర్ అయితే వచ్చిన వాడు ముందు వరుసలో కూర్చుంటాడు. విజువల్ లెర్నర్ వాడు ముందు వరుసలో కూర్చోడానికి ఇష్టపడతాడు. విజువల్ వాడు ఇంట్లో వస్తువులు నీట్గా పెట్టుకుంటాడు. వాడిని చూడగానే చెప్పొచ్చు అనమాట, వీడు విజువల్ స్టూడెంట్ అని. వాడు ర్యాక్లో కానీ టేబుల్ మీద బుక్స్ అన్నీ కూడా తన వస్తువులన్నీ కూడా నీట్గా, పుస్తకాలు ఉంటే అట్టలు వేసుకొని నీట్గా పెట్టుకున్నాడంటే వాడు విజువల్ లెర్నర్. బట్టలు కానివ్వండి, ఏదైనా సరే వస్తువులు. తర్వాత అతనికి బొమ్మలు లాంటివి, డ్రాయింగ్ అనేది అలాంటివి హాబీలు ఉంటాయి. ఏదైనా పిక్చర్స్ మూవీ చూడటం కానివ్వండి, బొమ్మలు వేయటం, ఇలాంటివి విజువల్ లెర్నర్ సహజంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకంటే నాకు తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు వింటూ నేర్చుకునేవాళ్ళు, ఆడిటరీ లెర్నర్స్ అంటారు. వీళ్ళు విజువల్ అయితే వీళ్ళు ఆడిట్. వీళ్ళు ఎవరు అంటే మధ్య వరుసల్లో కూర్చుంటారు. అంటే ఇక్కడ 2 క్లాసులు ఉన్నాయి. మామూలుగా ఖాళీ లేక కూర్చోవటం లేదు. మనం బస్సు ఎక్కుతాం కదా, ఎప్పుడన్నా బస్సు ఎక్కినప్పుడు కూడా నేను గమనిస్తుంటాను, కొంతమంది బస్సు అంతా ఖాళీగా ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి మధ్యలో కూర్చుంటాడు. ఎందుకంటే వాడిని చూడగానే వీడు ఆడిటరీ వాడని తెలుసు. ఒకడు ఉంటాడు కెనెస్టిక్ లెర్నర్, కూడా వాడు. కెనెస్టిక్ లెర్నర్ ఏంటంటే వెనక బెంచీలో కూర్చుంటాడు. బస్సులో అయితే వెనక సీట్లోకి వెళ్ళిపోతాడు వాడు. అది చూడగానే మనం కెనెస్టిక్ లెర్నర్ అని తెలుసు. ఓకే, ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి. కెనెస్టిక్ లెర్నర్ ఏంటంటే వీడికి చదువు చాలా కష్టం పాపం. మళ్ళీ చాలా మంచి గుణాలు ఉంటాయి వీడికి. మంచి అందరితో కలుపుకోలుగా ఉంటాడు, అందరినీ ప్రేమగా చూస్తాడు. ఎవరికన్నా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే ముందుంటేది వీడే కెనెస్టిక్ లెర్నర్. కెనెస్టిక్ లెర్నర్ పిల్లలు ఉంటే నేను చెప్తాను, మార్కులు తక్కువ వస్తాయి కానీ ఏమంటారు, ఇది మారాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనము 3 చేయాలి. చదవాలి, వినాలి, రాయాలి. రాయటమే కాదు, దాని గురించి ఆలోచించాలి. ఆలోచించటము అంటే తెలుసా ఏంటి ఆలోచించడం అంటే? ఇంగ్లీష్లో ఏమంటారని కాదు, ఆలోచిస్తున్నారు మీరంతా. ఆలోచించకుండా ఉంటామా మనం కొద్దిసేపు అయినా? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా, అవునా కదా? ఎప్పుడు మొన్న క్లాస్ జరిగింది ఇక్కడ. క్లాస్ జరిగినప్పుడు పైకి వెళ్ళి బ్రెయిన్ తెమ్మని చెప్పారు, బ్రెయిన్ తెచ్చారు. కానీ ఇవాళ మరలా నేను అడుగుతానని ఆలోచించి బాలకృష్ణ సారు బ్రెయిన్ తీసుకొచ్చారు. అది ఆలోచించడం. ఆయన క్లాస్ కొట్టండి. అది ఆలోచిస్తూ ఉంటాం. స్కూల్కి వస్తూ ఉంటారు. స్కూల్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి ఆలోచించాలి. నేను ఈరోజు ఏం క్లాస్ వినబోతున్నాను. ఇవాళ కొంతమంది ఎలా నడుస్తారంటే సవాలంటూ నడుస్తారు చూడండి. సంతాప సభలో మీద అడుగు పడదు వాడికి. అదే సినిమాకి వెళ్ళేటప్పుడు ఎలా నడుస్తారండి? ఫాస్ట్గా నడుస్తారు. టైం అయిపోతుంది రా నడుస్తారు. చిన్నపిల్లలు అయితే మరి పాపం వాళ్ళు ఏడుస్తానే పైకి వెళ్తుంటారు, అవునా కదా? ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఈ మైండ్ సెట్ని మార్చుకోవాలి. అంటే చదువు అంటే మనకు కొన్ని యాంకర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు ఆమెకు బిర్యానీ అంటే పాజిటివ్ యాంకర్ అవుతుంది. అదే నీకు ఇష్టం లేని
ఇష్టం లేని ఫుడ్ ఒకటి చెప్పు. ఏం లేదా? మరి ఇష్టం లేని ఏదో ఒకటి చెప్పు. ఇదంటే నాకు ఇష్టం లేదు. కాకరకాయ, వంకాయ, కొన్ని కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఇష్టం లేనివి ఉంటాయేమో. అంటే దీన్ని యాంకరింగ్ అంటారు. యాంకరింగ్ అంటే మనకు తెలియకుండానే కొన్ని అలవాటు అయిపోతుంది. ఇప్పుడు కొంతమందికి స్టేజీ ఫీర్ ఉంటుంది. స్టేజీ ఫీర్ ఎక్కడ నలుగురితో మాట్లాడాలంటే, నిలబడాలంటే చాలామంది వదిలిపోతారు. తర్వాత కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. క్రికెట్ చూస్తుంటారు కదా, క్రికెట్లో బ్యాట్ తీసుకొని అలా అలా పడుతుంటారు, బాల్ తీసుకొని ఇలా పూస్తుంటారు. ఇది యాంకరింగ్ అంటారు, యాంకర్స్ అంటారు. మనకు కూడా యాంకర్స్ ఉంటాయి, తెలియవు మనకు ఉన్నట్టు. కాబట్టి మనకి ఏం చేయాలంటే పాజిటివ్ యాంకర్స్ ఉండాలి. చదువు అంటే పాజిటివ్ యాంకర్స్ ఉండాలి. ఇప్పుడు దాకా ఏంటంటే కొన్ని పదాలంటే మనకు ఒత్తిడి, భయము ఏర్పడింది. ఒకటి పుస్తకం తెరవండి అన్నారనుకోండి, ఇంట్లో పేరెంట్స్ కూడా చదువు అన్నారనుకంటే చదువు అనగానే నెగటివ్ యాంకర్. అంటే స్ట్రెస్తో కూడిన స్పందన మనసులో నుంచి వస్తుంది. ఇది అసంకల్పితంగా వస్తుంది, ఆలోచించి రాదు, వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ బల్లి ఉందనుకోండి, దాని మీద పట్టుకుందామా అని ఆలోచిస్తాం, అవునా కాదా? బల్లి మనం చంపేది. కొన్ని ఏంటంటే బల్లి, కప్ప నాకు ఇష్టం, నేను భయపడేది, అవునా కదా? బల్లి మీద పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? కొంతమంది ఆడిస్తుంటారు, రబ్బర్ బల్లులు వేస్తారు కదా మీద వేస్తే భయపడిపోతారు. అంటే ఇవి నెగటివ్ యాంకర్స్. చిన్నప్పటి నుంచి మనకు అలా అయిపోయినాయి నెగటివ్ యాంకర్స్. అదే పాజిటివ్ యాంకర్స్ అనుకోండి, పాజిటివ్ యాంకర్స్ అంటే మనకి ఇష్టమైన వీటిని చూసినప్పుడు మనసు పాజిటివ్గా స్పందిస్తుంది. ఇప్పుడు నెగటివ్ యాంకర్స్ చదువులో ఏమేమి ఉన్నాయి నాకు చెప్పండి. ఒకటి బుక్, రెండు టీచర్. టీచర్ అనగానే చాలా మందికి నెగటివ్ యాంకర్ ఏమంటారు? ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ అనగానే ఎగ్జామ్స్ రేపటి నుంచి ఎగ్జామ్స్ అన్నారనుకోండి, ఆనందంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? నిజం చెప్పండి, నిజం చదివిన వాళ్ళకి బాగానే ఉంటుంది, చదవని వాళ్ళకి ఎలా ఉంటుంది లేదేమో. ఓకేనా? అలా మనకు పాజిటివ్ యాంకర్స్ ఉంటాయి, నెగటివ్ యాంకర్స్ ఉంటాయి. ఈ రోజు నుండి మనం చదువుని పాజిటివ్ యాంకర్గా మార్చుకుందాం. చదువుని పాజిటివ్ యాంకర్స్గా మార్చుకుందాం. ఓకే, అందరు కళ్ళు మూసుకోండి, స్ట్రైట్గా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి. రిలాక్స్ రిలాక్స్. మీ శరీరం అంతా హాయిగా రిలాక్స్ అవుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. మీకు అద్భుతమైన ఊహాశక్తి ఉంది, మీరందరూ హాయిగా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ రిలాక్స్. ఈ రోజు నుండి మీరు పుస్తకం తెరవగానే చదవటానికి చాలా 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 ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, చదివినవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. బాగా చదివిన వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలా ఊహించుకోండి. ఉంటాయి, బాగా బాగా అర్థమవుతుంటాయి, బాగా ఈ రోజు నుండి మీరు చదివినవన్నీ బాగా అర్థమవుతున్నట్లుగా, బాగా గుర్తు పెట్టుకుంటున్నట్లుగా, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు అనుకోండి. చాలా ఫాస్ట్గా మీరందరూ విజువల్ లెర్నర్స్గా మారిపోతున్నారు. మీరందరూ విజువల్ లెర్నర్స్గా మారిపోతున్నారు. విజువల్ లెర్నర్గా మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. కాబట్టి ఈ రోజు నుండి మీరందరూ విజువల్ లెర్నర్స్. ఈ రోజు నుండి మీరందరూ టాపర్స్ అయిపోతున్నారు, చాలా టాపర్స్. అందరికీ 90+ మార్క్స్ వచ్చేలాగా తయారవుతారు.
విజువల్ లెర్నర్గా ఉండాలి, ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఓకే ఓకే. అన్నిటికంటే ముందు ఏంటంటే 100 రావాలి అనుకోవాలి. మనందరికీ ఒక బిలీఫ్ అంటారు. ముందు ఒక 50% మార్కులు వచ్చినాయి అనుకోండి, అనుకుందాం తక్కువ మార్కులే 50% వచ్చినాయి అనుకుందాం. అప్పుడు ఆ స్టూడెంట్ బిలీఫ్ ఏముంటుంది మనసులో, నాకు 50% మార్క్స్ వస్తాయి అని నమ్ముతాడు. బ్రెయిన్కి, అందరి బ్రెయిన్కి 100 శక్తి ఉంటుంది. కానీ మనం ఎంత నమ్ముతామో అంత శక్తి పనిచేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నీకు రిజల్ట్ 50% వస్తే 70 వస్తాయి, ఎంతైనా కానివ్వండి, మీకు ఎన్ని మార్కులు వస్తాయో మీ నమ్మకం అంతే ఉంటుంది. అందువల్ల నేను చాలామందికి ఇంతకుముందు ఎలా ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వస్తాయో తర్వాత ఎగ్జామ్స్లో కూడా దానికి దగ్గరగా ఉంటాయి కదా, అంతే కదా. 40 వచ్చేవాడికి 80 రావు, 80 వచ్చేవాడికి 50 రాదు కదా. ఎందుకంటే అదే మార్కులు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మన యొక్క నమ్మకం. ఏంటి నమ్మకం? బిలీవ్. నమ్మకమే జీవితం, నమ్మకమే మార్కులు కూడా కదా. మరి ఈ నమ్మకాన్ని మార్చుకోకుండా ఎన్ని గంటలు చదివినా మన మార్కులు పెరగవు. అర్థమైందా? మనం నమ్మకంలో మార్పు రాకుండా మనం గంటలు కూర్చొని చదివి ట్యూషన్స్కి వెళ్ళి స్టడీ అవర్స్ పెట్టుకొని ఏం చేసినా పెద్దగా మార్పు రాదు. కాబట్టి ఆ మార్కులు పెరగాలంటే ఎక్కడ మార్పు రావాలి? మన బిలీఫ్లో మార్పు రావాలి. బిలీఫ్ను బట్టి మన పొటెన్షియాలిటీ ఉంటుంది, మన శక్తి ఉంటుంది. పొటెన్షియల్ శక్తిని బట్టి యాక్షన్, చదివే పద్ధతి ఉంటుంది. యాక్షన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. చూడండి, సర్కిల్ అర్థమైందా? రిజల్ట్ని బట్టి ఏమో బిలీఫ్ ఉంటుంది, బిలీఫ్ని బట్టి పొటెన్షియాలిటీ ఉంటుంది, పొటెన్షియాలిటీని బట్టి యాక్షన్, అంటే చదివే పద్ధతి, వినే పద్ధతి. యాక్షన్ని బట్టి రిజల్ట్. చాలామంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా పేరెంట్స్ ఏమనుకుంటారు, రిజల్ట్ మారాలి అని అందరికీ ఉంది కదా, అందరికీ ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్కి మార్కులు బాగా రావాలని ఉందా లేదా? అయితే రావాలంటే ఏమనుకుంటారంటే యాక్షన్ మారాలనుకుంటారు, ఇంకా ఎక్కువ గంటలు చదవాలి. పేరెంట్స్ కూడా యాక్టివ్ మానేసే ఇంకా ఎక్కువ చదువు, ఇంకా చదువు అంటుంటారు. ఎక్కువ చదవటం కాదు మనం చేయాల్సింది, మన బిలీఫ్లో మార్పు రావాలి, మన నమ్మకంలో మార్పు రావాలి. నమ్మకంలో మార్పు రావాలి అంటే కొన్ని స్టెప్స్ చెప్తాను. అందరూ ఒకసారి స్ట్రైట్గా కూర్చోండి. సిట్ లైక్ ఏ స్టూడెంట్. అందరూ ఒకసారి నమ్మండి. మీరు ఏమైనా అటు పెట్టైనా నాకు హ్యాపీగా ఉండటం అలవాటు చేసుకోండి. క్లాసులో కూడా టీచర్ కోపంగా నవ్వుతూ ఉన్నాను మనసులో. ఏదో సినిమాలో ఉంటుందండి, నవ్వుతూ ఉంటుంది ఏమో. ఇంట్లో సగం మంది ఉన్నారండి ఇక్కడ. ఈ రోజు నుండి మీకు పేరెంట్స్ చెప్పాలి. నేను నెక్స్ట్ పేరెంట్స్ క్లాసులో అడుగుతాను. పేరెంట్స్ నిద్ర లేకపోక ముందే మీరు నిద్ర లేవాలి. ఈ రోజు నుండి మీలో మార్పు రావాలి. మీ అంతటా మీరు నిద్ర లేవటం చాలా ముఖ్యమండి. సండేస్ అయితే వెలుగు వస్తుందంట సార్ మీకు వస్తుంది. ఎందుకంటే పొద్దున్నే వెలుగు వస్తుంది, స్కూల్ రన్నింగ్ టైంలోనేమో లేట్గా వెలుగు వస్తుంది. ఎందుకంటే నేను చెప్తాను, మాకు మేడం రోజు మార్చి రోజు నీళ్ళు వస్తాయండి, మున్సిపల్ వాటర్. మామూలుగా అయితే మా ఇద్దరికి తగ్గలేదు. మొన్న మా అమ్మాయి వచ్చింది, మా మనవరాలు స్నానం చేయించడానికి కాబట్టి మంచినీళ్ళు కావాలని రాత్రే మా ఆవిడ చెప్పింది, పొద్దున్నే పట్టాలి నీళ్ళని. మనం అప్పుడు ఏం చేస్తాం, పడుకునే ముందు పట్టలేదనుకోండి
ఆ రోజంతా గోల ఉంటుంది. మనం ఏం చేస్తాం, పడుకునే ముందు పొద్దున్నే నేను 4:30కి నిద్ర లేచి కిందకి వెళ్ళి నీళ్ళు పట్టాలి, మంచి నీళ్ళు అని మీకు ప్రోగ్రామ్ చేసి పడుకున్నాను అనుకోండి, కరెక్ట్గా మనకు సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి. కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది, కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు మెలుగుతూనే ఉంటుంది. అది మనకు అలారం అక్కర్లా, అలారం అయినా సరే ఒకసారి ఆగిపోవచ్చు బ్యాటరీ అయిపోతే, కానీ ఇది మాత్రం ఆగిపోదు. కరెక్ట్గా ఆ టయానికి మెలుగు తెస్తుంది. అర్థమైందా? సండేస్ మేడం గారు చెప్పినట్టు సండేస్ ఎందుకు మెలుగు వస్తుందంటే మీరు ప్రోగ్రామ్ చేసి పడుతున్నారు, పొద్దున్నే పోయి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలు క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారు, మీరు కూడా ఇప్పుడు అబ్బాయిలు లేట్గా వెళ్ళారనుకోండి, గ్రౌండ్ వేరే వాడు దాంట్లో పెడతారు, అందుకని ముందే వెళ్ళిపోతారు అనమాట. అవునా కాదా? వాకింగ్. ఓకే, కాబట్టి ఈ రోజు నుండి మీరు ఏం చేస్తారంటే, నిద్రపోయే ముందు టీవీ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టీవీ కానీ వీడియో గేమ్స్ కానీ. సరే, ఈ రోజు నుండి ఈ క్లాస్ మొత్తం 2 మాటల్లో చెప్పమంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనం కూర్చొని ఈ క్లాస్ మొత్తం 2 మాటల్లో చెప్పమంటే నేనేం చెప్తానంటే, 2 మాటలు. మార్పును అలవాటు చేసుకోవటం, అలవాట్లను మార్చుకోవడం. చెప్పండి, మార్పు అలవాట్లనే. నాకు ఉదయం నిద్ర లేచే అలవాటు లేదు, అంటే మీ అంతటి మీకు ఈ రోజు నుంచి నిద్ర లేవాలి. ఎందుకు నిద్ర లేపకూడదని చెప్తారు. నిద్ర లేపితే లేచేవాడికి క్లాసులో మార్కులు రావు. ఎందుకంటే మనకు నిద్ర 2 రకాలుగా ఉంటుంది. రెమ్ స్లీపు, తర్వాత రెండవది డీప్ స్లీప్ అని ఉంటుంది. డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నిద్ర లేపితే ఏం కాదు. రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు. అంటే వాళ్ళకి తెల్లవారుజామున ఇలా కంటిపోక కదులుతూ ఉంటుంది, డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ డ్రీమ్స్ వచ్చేటప్పుడు నిద్ర లేపితే మన బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, మన బ్రెయిన్ వేవ్స్లో డిస్టర్బెన్స్ వచ్చి క్లాస్ రూమ్లో ఆవలిస్తుంటారు. చూడండి పిల్లలు, దానికి కారణం మీరు గమనిస్తే ఉదయం నిద్ర లేపి పంపిన వాళ్ళు క్లాస్ రూమ్లో ఆవలిస్తుంటారు, అనీజీగా ఉంటారు. వాడికి నిద్రపోయిన సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా నిద్ర సరిపోయినట్లు ఉంటుంది, అనీజీగా ఉంటాడు, వీక్గా ఉంటాడు. అందుకని నేను పేరెంట్స్ మీటింగ్స్లో ప్రతిసారి చెప్తాను, పిల్లల్ని నిద్ర లేపడం మహాపాపం, నిజంగా పాపం. ఎందుకంటే పాపము వాడికి ఇంకా అరగంటకు 10 నిమిషాలకు లేస్తాడు వాడంతటి వాడు. ఆ లేచే వాతావరణం కల్పించవచ్చు. ఏదైనా గ్లాసుల కింద పడేసి లేపకుండా ఏదో సౌండ్స్ చేసి కుంభకర్ణి నేను నిద్ర లేపుతారు కదా సినిమాలో, ఏనుగులతో తప్పించి గుణపాలతో కొట్టి నేర్పుతారు. మిమ్మల్ని కూడా మీ అంతటా మీరు నిద్ర లేవాలి. తర్వాత నిద్రపోయే ముందు ఏం చేయాలి దొరుకుతారు. నిద్రలో కూడా మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది, ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ 90% పవర్. అది ఇంకా మెలుగుతో ఉన్నప్పుడు కంటే నిద్రలో బాగా పనిచేస్తుంది. మీరు అనొచ్చు ఎలా పనిచేస్తుందండి? ఎలా పనిచేస్తుందంటే ఆ రోజంతా నేర్చుకుంటారు కదా, ఆ నేర్చుకున్నవన్నీ నిద్రలో స్ట్రాంగ్గా మెమరీగా మారుతుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ ఆయన కూడా మహబూబ్ నగర్లో ఒక స్కూల్ కరస్పాండెంట్, ఆయన వాళ్ళ అబ్బాయి చెస్ టోర్నమెంట్ వెళ్ళారు. భీమవరంలో జరుగుతుందంటే 400 మంది పాల్గొన్నారు. ఆయన ఏంటంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ అని, అంటే ఇలా చూడగానే గుర్తుపెట్టుకుంటారు కొంతమంది మీ అందరి పేరు ఒక్కసారి విని వరుసగా చెప్పేస్తారు. నేను చెప్పలేదు, నాకు తెలియదు, కానీ కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. మొత్తం ఇంతమంది కాదు, ఇంకా దీనికి డబుల్ ఇంకా ట్రిపుల్ ఉన్నా కానీ అందరి పేర్లు ఒకసారి అడిగి గుర్తుపెట్టుకొని మళ్ళీ వరుసగా చెప్తారు. కానీ నా దగ్గర లేదంటే దాని మీద పుస్తకం ఉంది, నేను పంపిస్తాను. ఫోటోగ్రాఫిక్ మెమరీ అనే ఒక బుక్ ఉంది. అంటే మెమరీలో అంతా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. నిద్రపోయే ముందు టీవీ చూసి పడుకున్నారనుకోండి, నిద్రలో మీరు టీవీలో చూసిన విషయాలే రికార్డ్ అవుతాయి, అవే మెమరీలుగా మారుతాయి. వాటిని గురించి చెప్పమంటే చెప్తారు, వెంటనే రేస్ గుర్రం అనేస్తారు. చూసారా మీరు? కారణం ఏంటి? ప్రోగ్రామ్ అయిపోయింది లోపల బాగా, దాని గురించి ఆలోచిస్తూ పడుకొని ఉంటారు, ప్రోగ్రామ్ అయిపోయింది.
అదే చదివింది కదా ఆ విధంగా మీరు ఆలోచిస్తూ పడుకుంటే అది కూడా గుర్తుండేది. మీరు చదివిన దాన్ని రోజు సాయంత్రం ఏం చేయాలంటే రాత్రి నిద్రపోయే ముందు ఒక మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ చదువుకొని దాని గురించి ఆలోచిస్తూ పడుకోండి. బ్రెయిన్ దాని మీద పనిచేస్తుంది, అది బాగా గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత ఇంకొకటి రాసుకోండి, మీరు అందరూ పెద్ద అక్షరాలతో రాసుకోవాలి. ఇది అందరూ పాటించాలి. మన బ్రెయిన్ ఎలా ఉంటుందో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్. ఇది లెఫ్ట్ బ్రెయిన్, ఇది రైట్ బ్రెయిన్ ఎలా ఉంటుంది. చూడండి, ఇది బ్రెయిన్ స్టెమ్. ఇదేంటంటే మనకు పాకే జంతువుగా ఉంటుంది చూడండి, అవి ఫైట్ ఆర్ ఫ్లైట్ రిఫ్లెక్షన్స్. మనకు పారిపోవటం కానీ పోరాటం కానీ అలా పనిచేస్తుంది. మీరు రోడ్డు మీద పోతుంటారు, కొత్త ఊరు, ఇక్కడికి అలవాటైంది. కొత్త ఊళ్ళో కుక్క ఎదురు పడిందండి, అది కరుస్తుందేమో, ఎవరు కనపట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, రాయి దొరికితే దాని మీద వేసి పక్కన తరిమి పోవడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే పక్కన ఇంకొక రోడ్డు ఉందని చూసుకుంటాం. భయపడతామా లేదా? అంటే పారిపోవటం కానీ దాన్ని ఫైట్ చేయటం కానీ దాన్ని ఏదైనా తరమటం కానీ ఏదో ఒకటి చేస్తారు. అంటే చదువులో కూడా మొదట కొంతమందికి ఈ బ్రెయిన్ పనిచేస్తుంది, బ్రెయిన్ స్టెమ్ అనే బ్రెయిన్. ఇది పనిచేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్కూలుకు రావటకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తారు. ఇంటి దగ్గర అమ్మ Balkrishna ji, please pick up the phone.